ఈ పాపను తన సవతి తల్లి కోపంగా కొడుతూ వెనకాలే ఉన్న ఎద్దుల బండికేసి తన తలని కొడుతుంది. అయితే ఆ బండికి ఉన్న మేకు పాప తలకు తగలడం వల్ల ఈమె కింద పడి స్పృహ కోల్పోతుంది. అయితే అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు ఈమె చనిపోయిందని అనుకుని పాపను అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అయితే ఆ రోజు రాత్రి అవగానే పాప తలలో నుండి రక్తం కారడం వల్ల ఆ రక్తపు వాసనకు అక్కడికి ఒక పాము వస్తుంది. అలాగే ఈ పాము పాప మీదకు ఎక్కుతుంది. ఇంతలో ఈ పాపకు మెలుగు వచ్చేసరికి తన ముందున్న పామును చూసి భయపడిపోతుంది. అయితే ఈ పాము కూడా తలకు అంత దెబ్బ తగిలాక నీకు ఎలా స్పృహ వచ్చిందని ఈ పాపతో అంటుంది. అయితే పాము మాటలు వినపడేసరికి ఈ పాప కంగారు పడుతూ ఉంటుంది. అలాగే నువ్వేమైనా ఇప్పుడు మాట్లాడావా అని అంటుంది. అయితే తన మాటలు పాప వినడంతో ఈ పాము కూడా షాక్ అయిపోతుంది. అదే సమయంలో అక్కడికి ఒక కోటీశ్వరుల కుర్రాడు దారి తప్పి వస్తాడు. అలాగే ఇతడు ఈ పాప దగ్గరికి వచ్చి ఈ అడవిలో నుండి బయటకు ఎలా వెళ్లాలని అడుగుతాడు. నిజానికి ఈ పాపకు కూడా బయటికి వెళ్లే దారి తెలియదు. ఇంతలో అక్కడే ఉన్న ఆ పాము ఆ అడవి నుండి బయటపడడానికి దారి చెప్తుంది. పాము మాటలు అర్థం చేసుకున్న ఈ పాప అది చెప్పినట్లుగానే ఈ కుర్రాడికి బయటికి వెళ్లడానికి దారి చూపిస్తుంది. అయితే ఒంటరిగా ఉన్న ఈ పాపను చూసి జాలిపడిన ఈ కుర్రాడు తనతో పాటు ఈ పాపను తమ ఇంటికి తీసుకువెళ్తాడు. తర్వాత ఆ ఇంట్లో ఆ పాప ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుందో చూడాలంటే వీడియో లైక్ చేసి నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి.